ఈ అమ్మాయినా దెయ్యమై వచ్చి రోజు మిమ్మల్ని భయపెట్టేది? సార్. ఓకే, ఓ పని చేయండి. ఈ అమ్మాయిని నేను పెట్టే హింస మీరు చూసి తట్టుకోలేరురా. హార్ట్ లబ్డబ్ లబ్డబ్ అని కొట్టుకుంటుంది కదా, లబ్ దగ్గర ఆగిపోతుంది. మీరు కొంచెంసేపు బయట వెయిట్ చేయండి. దీని అంతు నేను చూశాక మిస్డ్ కాలిస్తా, అప్పుడు రండి. ఓకే మావయ్య. కొంచెం జాగ్రత్త సార్. జాగ్రత్త? నాకు జాగ్రత్తలు చెప్తున్నావా? నీకెందుకే? రేయ్, నేను కళ్ళెర చేశారంటే దెయ్యాలకే జ్వరం వస్తుందిరా. జాగ్రత్త రా, నీకోసమే నేను బిర్యానీ వెయిటింగే. రావే రావే. ఏంటే చీకటిని చూసి భయపడతాను అనుకున్నావా? నాకు అలాంటి భయాలే లేవు. కావాలంటే చిన్నపిల్లలు తెచ్చుకుని వాళ్ళని భయపెట్టుకో. ఏయ్, మర్యాదగా చెప్తాను, ఈ సైతాన్ రాజు సహనాన్ని పరీక్షించొద్దు. ఐ డోంట్ టాక్. వచ్చేసావా? తీసుకో తీసుకో తీసుకో. ఇది ప్యారడైజ్ బిర్యానీ, చాలా టేస్ట్గా ఉంటుంది. తిను. అంటే ఎక్కువ తినొద్దు, కొలెస్ట్రాల్. హార్ట్ అటాక్ వచ్చి హార్ట్ అటాక్ వచ్చి మీరు ఎక్కడ పోతారు? మీరు ఆల్రెడీ పోయినోళ్లే కదా, మీకు హార్ట్లు ఎక్కడ ఉంటాయి? తిను, బాగా తిను. అయిపోయి మళ్ళీ వచ్చేస్తుందండి. ఇంకో ముక్క తీసుకో, తిను. రైతా కూడా వేసుకోపోయావా? రైతా వేసుకొని తింటే చాలా బాగుంటుంది. రైస్లో కలుపుకొని తిను. నువ్వు అనుకుంటున్నావేమో నాకు వెనక ముందు ఎవరు లేరని. నేను ఈ మధ్య జనసేనలో జాయిన్ అయ్యాను తెలుసా? వెళ్ళిపోయిందా? వీళ్ళు ఎక్కడ తెచ్చారో ఏంటో. ఈ దెయ్యాలు సామాన్యమనే కాదు. అయినా వాడితో మనకు ఛాలెంజ్ ఎందుకు? వెళ్ళిపోతే బెటర్. హాయ్. వచ్చేసావా? 11 అయింది కదా. నేను వస్తానని మీకు ముందే తెలుసా? ఇంతకీ మీరెవరు? చాలా క్యూట్ గా ఉన్నారు. క్యూటా? ఇంకా నేను స్వీట్ అని చెప్పరించలేదు. నేను మధు వాళ్ళ మావయ్యనమ్మా. వాళ్ళంతా బయట మీకోసం వెయిట్ చేస్తున్నారు. వెయిట్ చేస్తున్నారా? అదే నిన్ను లోపలికి తీసుకెళ్లి వెయిట్ చేయమన్నారు. ఓ, పదండి. రామ్మా, కుడికాయలు పెట్టరామ్మా. కాస్త తలనొప్పిగా ఉంది, కాఫీ పెట్టండి అంకుల్. ఏంటి మీకు కూడా తలనొప్పిగా ఉంటుందా? ఏం లేదమ్మా, నాకు కాఫీ పెట్టడం వచ్చని చెప్తున్నా. ఓకే, పెట్టండి. కూర్చోమ్మా. నాకు బీపీ వచ్చి చేస్తుంటే నీకు కాఫీ ఇవ్వాలా? వీళ్ళు ఎక్కడ తెచ్చారో ఏంటో. ఎవరికి అంకుల్ ఫోన్ చేస్తున్నారు? ఎవరికంటే మీ పిన్నికమ్మా. మీ పిన్నికి ఫోన్ చేస్తున్నాను. ఏంటి అంకుల్ అంత భయపడుతున్నారు? భయం అంటే భయమే లేదమ్మా, అంటే పక్కనే శ్మశానాలు కదా, అందుకని భయం. దెయ్యాలంటే మీకు అంత భయమా? అంటే దెయ్యాలు ఇదొక దెయ్యం అడవలసిన ప్రశ్నేనా? ఏంటి అంకుల్? ఏం లేదమ్మా, మనుషులు కదా జనరల్ గా దెయ్యాలంటే భయపడతారు. దెయ్యాలంటే దెయ్యాలకు భయం ఉండకపోవచ్చు, దానికే ఉంది. ఏది వెళ్ళిపోయిందా? వెళ్ళిపోలేదు అంకుల్, రండి. థ్యాంక్ యూ అంకుల్. ఓకే, టైం పాస్ కోసం ఉన్న టీవీ పెట్టమంటావమ్మా? ఓకే. అన్నిటికీ ఓకే అంటది. ఎంత మంచిదో. మీరు బాగానే పెట్టారు అంకుల్. ఏదో మీ అభిమానం అమ్మా. థ్యాంక్ యూ. డేర్ డెవిల్ సైతం రాజు గారు, మీరు దయ్యాలను బాగా హ్యాండిల్ చేస్తారని విన్నాం, కరెక్టేనా? హ్యాండిల్ చేయటం కాదు, మ్యాన్ హ్యాండిల్ చేస్తాను. అవి కనపడితే జుట్టు పట్టుకుని ఫటా 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 కొట్టి విసిరి అవతల పడేస్తాను. నిజంగానా? ఎలా సార్? గో అండ్ ఆస్క్ దెమ్. మీరు నిజంగానే దెయ్యాలను కొట్టారా అంకుల్? అబ్బే, కొట్టడం లేదు, ఏం లేదమ్మా. అసలు నేను దెయ్యాల్ని ఎందుకు కొడతానమ్మా? ఏదో ప్రాక్టీస్ కోసం 4 డబ్బులు వస్తాయి కదా అని అలా చేశానమ్మా. అబ్బాబ్బే, దెయ్యాలతో నాకేంటమ్మా? వాటికి నాకు ఆశిత కథలు ఉన్నాయా, గొడవలు ఉన్నాయా? ఒక్క మాటలో చెప్పాలంటే దెయ్యాలు నాకు దేవుళ్ళ కింద లెక్కమ్మా, దేవతల కింద లెక్క. ఐ లవ్ డెవిల్స్. బాగా చెప్పారు అంకుల్. థ్యాంక్ యూ అమ్మా. వస్తా. దర్శకుతొచ్చాను. ఓకే అమ్మయ్యా.
ఫోన్ ఎక్కడ పెట్టాను? ఓరని కిచెన్లో పెట్టినట్టున్నాను. తెరిచిన కళ్ళు మూయట్లేదు, మూసిన నోరు తెరవట్లేదు. పొద్దుటి నుంచి ఇదే పరిస్థితి సార్. మావయ్య మావయ్య ఏమైంది మావయ్య? ఇంతకీ దెయ్యం ఉన్నట్టా లేనట్టా చెప్పండి సార్. మీ రిపోర్ట్ మీద మా భవిష్యత్తు బేస్ అయి ఉంది సార్. కన్ఫర్మ్ గా దెయ్యం చూసుంటారు, అందుకే అలా అయిపోయారు. నో డౌట్ చూసే ఉంటారు.